ఇప్పుడు ఈ వీడియో అయితే నేనెందుకు పెడుతున్నానంటే, ఊర్లో మనమైతే లేము, ఇండియాలో లేము. మనమంతా గల్ఫ్ కంట్రీలో ఉన్నాం. యూట్యూబర్స్ మొత్తం గల్ఫ్ కంట్రీలో ఉన్నాం కాబట్టి, అతని గురించి తెలుసు కాబట్టి, ఓన్లీ టిక్‌టాక్‌లో మనకు తెలిసాయి కాబట్టి, అక్కడ పరిస్థితులు మనకు అర్థం కాలేదు కాబట్టి, ఇది పెద్ద ఎత్తున కేసయింది. మీడియా వరకు ఎళ్ళిపోయింది. అలాగే కొంత అక్కడ రాజకీయ నాయకులు కూడా వరకు కూడా ఎళ్ళిపోయింది ఈ న్యూస్. సో, రోజు రోజుకి మారిపోతున్నాయి పరిస్థితులు. మనము నాలాగా అరాకొరా తెలుసుకొని వీడియోలు చేయొద్దని నా మనవి. నేను కూడా ఆ జాగ్రత్త చెప్దామని నేను కూడా ఈ వీడియో పెడుతున్నా. నేను కూడా ఇది రెండో వీడియో. అప్పుడు కొంచెం తెలుసుకొని వీడియో పెట్టా. సో, కొంచెం దాంట్లో తెలుసుకొని వీడియో పెట్టుంటే బాగుండు. సో, దానికి సారీ చెప్తున్నా. ఇది రెండో వీడియో. ఇంకా పూర్తిగా అతను బయటకొచ్చిన తర్వాత వీడియో పెట్టాలనుకుంటున్నా. మీరు కూడా నిజాలు, అబద్ధాలు తెలుసుకొని వీడియో పెడతారని మనవి చేసుకుంటూ, సో, వీడియో పెట్టేటప్పుడు మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియోస్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ కొంతమంది అయితే అతనిది తప్పు అంటున్నారు, పోలీసు వాళ్ళైతే అతనిది తప్పు అంటున్నారు కదా. ఒక తండ్రిగా అయితే అతను చేసింది న్యాయమే. ఓకేనా? ఏ తండ్రి కూడా తమ బిడ్డకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడు. అతనికి ఆ క్షణంలో ఏమనిపించిందో క్షణికావేశం అంటారు కదా. ఇప్పుడు ఒక్కొక్క నూరు ఫాస్ట్గా రీచ్ అవుతుంది మనం ఎవరైనా చెప్తే ఒక్కొక్క వ్యక్తి. అలాగా చెప్పే విధానంలో కూడా ఆవేశాన్ని కంట్రోల్ చేయలేమన్నమాట. కొంతమంది చావు కబురు చల్లగా అంటారు కదా. పెద్ద ఆయన పాపం అతని చేతిలో చనిపోవాలని చెప్పి ఉండిందో లేకన్నా అంటే ఇతను కూడా శిక్ష అనుభవించాల్సింది ఉండిందో తెలియదు. కానీ తన తండ్రిగా అయితే అతని కూతురికి న్యాయం చేశాడు. సో, నేను ఇప్పటికీ అంటున్నా, కొంచెం ఆలోచించుంటే బాగుండు. లాస్ట్ వీడియోలో కూడా కొంచెం ఆలోచించుంటే బాగుండు. అతను ప్రసాద్ అన్న, నా బిడ్డ అనాథైపోతుంది, నా బిడ్డ అదే పరువు పోతుందని అంటున్నాడు కదా. పోలీసుల తరపున మాకైతే ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. లేకుంటే బిడ్డని ఎలాగైనా కాపాడుదాము, మా చర్యలు ఏదో తీసుకుందాము, మా చేతనైంది మేము చేద్దాము అని చెప్పి పోలీసుల తరపున పోలీసులు అంటున్నారు. సో, ఇతనేమంటున్నాడు, మాకు పోలీసులు అనుసరించలేదు, మాకు న్యాయం జరగలేదు, అలాగే గ్రామ పెద్దలు కూడా మాకు సహకరించలేదు, అందుకే ఆ చట్టాన్ని నేను చేతిలోకి తీసుకున్నా అంటున్నాడు. సో, మనం ఎప్పుడైనా కానీ చట్టాన్ని అయితే మనం చేతిలోకి తీసుకోకూడదు. ఆ టయానికి అతనికి ఏ బుద్ధి పుట్టిందో అతన్ని అయితే అలా చేయడం అయితే చేసేసాడు. ఇంకొకటి వచ్చేసి, మా బిడ్డ ఏమైనా అయిపోతుంది అని అంటే చట్టానికి మనం ఖచ్చితంగా తల వంచి తీరాల్సిందే, ఎంతటి వాళ్ళైనా. ఓకేనా? సో, ఇప్పుడు అక్కడి నుంచి మీ బిడ్డను అయితే తీసుకుని వచ్చారు, ఎందుకంటే అక్కడ గొడవ పడేశారు. మీ గురించి కాదు, మీ రిలేటివ్స్ గురించి కాదు నా బాధ. ఇప్పుడు మీ బిడ్డ పరిస్థితి ఏంది? అనాథ అయిపోయింది. మీరు కాదు, వాళ్ళు కాదు, నీ బిడ్డే అనాథ అయిపోయింది. ఎందుకంటే మీరు టక్కన క్షణికావేశంలో ఆ పని అయితే చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంది అని కొంచెం ఆలోచించాల. మీరేమో అలా ఆ విధంగా చేసేసి మీరు భార్యాభర్తలు అయితే ఇద్దరు స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయారు, అరెస్ట్ చేశారనమాట. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంది? వాళ్ళు ముందుగా మీతో గొడవ పడినారు కాబట్టి, మీరు పోయి వాళ్ళతో గొడవ పెట్టున్నారు కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డను వాళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే మా నాన్న చంపేశారు కాబట్టి మాకు అవసరం లేదు, మేము చూడమని వాళ్ళు అంటారు. సో, మీరు మర్డర్ చేశారు కాబట్టి అమ్మ మీ బిడ్డను మేము చూసుకోము అంటారు. మీరా ఇక్కడున్న వాటే, ఇప్పుడు జైల్లో ఉన్న వాటే. ఓకేనా? ఇప్పుడు ఆ బిడ్డకైతే దూరం అయితే అయిపోయినారు కదా. కోర్టులో ఉన్నా దూరంగా ఉన్నారు, జైల్లో ఉన్నా దూరంగా ఉన్నారు. మీరు దగ్గర ఉండింది ఏది? పాపం ఆ బిడ్డే కదా అనాథ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం చట్టానికి అనుసరించి ఉంటుంటే బాగుండేమో. నాకైతే ఇప్పటికీ చెప్తున్నా, అతను చేసింది ఒక తండ్రిగా కరెక్ట్. చట్టం దృష్టిలో అదైతే తప్పు. ఓకేనా? చాలామంది యూట్యూబర్లో చాలా నేషనల్ ఇష్యూ అయిపోయింది అనమాట. ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్క ఛానల్లో కానీ, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రతి ఒక్కరైతే ఎన్నకో వీడియోస్ పెడతానే ఉన్నారు, అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. సో, దాని గురించి కాదు. ఇప్పుడు అతను వీడియోలో కూడా మా బిడ్డ పరువు పోతుంది అని అంటున్నాడు కదా.
అసలు అతని టైం బాగాలేకో లేకపోతే నీ టైం బాగాలేకో అతనైతే మరణించాడు. నువ్వు మీ వారి అయితే సేఫ్గా జైల్లో అయితే లొంగిపోయారు, అరెస్ట్ చేశారు. ఇంకొకటి ప్రసాద్ అన్న గురించి ఇంకొకటి ఫేమస్ అవ్వడానికి అలా హత్య చేసి ఫేమస్ అయ్యాడని కొంతమంది అంటున్నారు. మీడియా రిపోర్టర్లు కూడా, అలాగే టీవీ ఛానల్ కూడా, యూట్యూబర్స్ కూడా అక్కడక్కడ అంటే 10లో 2-3 అంటున్నారనమాట ఫేమస్ అవ్వడానికి. సో ప్రసాద్ అన్న నిజంగా ఫేమస్ అవ్వడానికే చేసుంటే మనలో మనమాట యాజ్ ఏ యూట్యూబర్గా అతనికి 150,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆయన సక్సెస్ఫుల్ యూట్యూబర్. ఇంకేం అవసరం లేదు. కోవిట్లో కూడా చాలామందికి తెలుసు ఆయనకు, అందరూ కూడా ఆయనకు తెలుసు. అదేవిధంగా ఆయన అంటే అందరికీ కోవిడ్ మొత్తం తెలిసే ఉంటుంది. తెలిసే ఇంతమంది రియాక్ట్ అయ్యి ఇంతమంది యూట్యూబర్లు అతని కోసం వీడియో చేస్తున్నారు. సో ఇంకా ఫేమస్ అవ్వడానికి ఏముంది? కువైట్లో 150,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఆల్రెడీ ఆయన ఫేమస్ అయిపోయినాడు. టిక్టాక్లో ఏ ఫోన్లో అతని వీడియోలు రాలేదు చెప్పండి, ఒకవేళ ఫేమస్ అవడానికి చేస్తే. సో అతని మాటలకు అతని వీడియోలకి ఆల్మోస్ట్ పాపులర్ అయినాడే, ఫేమస్ అయినట్టే. ఇంకా అతను ఫేమస్ ఇంకా కావాలని ఎందుకు అనుకుంటాడని నా అభిప్రాయం. ఒకవేళ మీకేమైనా నిజంగా ఫేమస్ అవడానికే చేసినాడు అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి.